తెలంగాణ ప్రజలకు నమస్కారం. నేను మీ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. గత 10 సంవత్సరాలుగా నేను గురుకుల పాఠశాలల సెక్రటరీగా పనిచేసి ఉద్యోగానికి 7 సంవత్సరాల సర్వీసు ఉండగానే స్వచ్ఛందంగా రాజీనామా చేసి నేను రాజకీయాల్లోకి వచ్చాను. మిత్రులారా, ఈరోజు మీ అందరితో ఈ గురుకుల పాఠశాలల మీద, మరి ముఖ్యంగా ఎస్సీ గురుకుల పాఠశాలల వివాదం మీద మీ అందరితో మాట్లాడాలనుకున్నాను. అందుకొరకే ఈ వీడియో చేస్తున్నాను. దయచేసి ఈ వీడియోను మీకు తెలిసిన ప్రతి తల్లిదండ్రికి, ప్రతి గూడానికి, ప్రతి బస్తీకి కూడా చేరవేసేటట్టుగా చూడండి. మిత్రులారా, అసలు ఈ గురుకుల పాఠశాలలు ఎందుకు వచ్చినాయి? ఎందుకు దీని మీద వివాదం రోజు రోజుకు ముదురుతూ ఉన్నది? మనకందరికీ తెలుసు, గతంలో మన పూర్వీకులు మరి బానిసత్వం వల్ల, అణచివేయబడడం వల్ల మరి వాళ్ళ నీడ కూడా భూమి మీద పడకూడదు, వాళ్ళ ఉమ్మి బూద భూమి మీద పడకూడదు అని చెప్పి మరి మూతికి ముంత, నడుముకు చీపురు కట్టించి తిప్పిన రోజులు దశాబ్దాల క్రితం ఇవన్నీ కూడా జరిగినాయి. వీటన్నిటి నుంచి మనల్ని విముక్తం చేయడం కోసం ఎంతో మంది యోధులు పోరాటం చేసిండ్రు. అది మహాత్మా జ్యోతిరావు ఫూలే గారు కావచ్చు, ఛత్రపతి సాహు మహారాజ్ గారు కావచ్చు, లేకపోతే మంగూరాం కావచ్చు, లేకపోతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కావచ్చు, అదేవిధంగా నారాయణ గురు గారు కావచ్చు, పెరియార్ రామస్వామి గారు కావచ్చు, లేకపోతే మరి మానశ్రీ కాన్షీరామ్ గారు కావచ్చు. ఎంతోమంది మహనీయులు తెలంగాణలో, తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎంతోమంది మహనీయులు మనని బానిసత్వం నుంచి బయటికి తీసుకురావడం కోసం పోరాటం చేసిండ్రు. వీళ్ళందరూ గుర్తించింది ఏందయ్యా అంటే, ఈ వర్గాలకు ఆనాడు మరి శంభూకుడి తల నరకడం దగ్గర నుంచి, చెవుల్లో సీసాలు పోయడం దగ్గర నుంచి, నాలుక కోయడం దగ్గర నుంచి, అన్నిటి దగ్గర నుంచి కూడా ఈ వర్గాలకు జ్ఞానం రాకుండా, జ్ఞానం అందకుండా, చదువు అందకుండా వీళ్ళు నిరంతరం మూగ జీవాలుగా యజమాని దగ్గర పడి కాయకష్టం చేయడమే రివాజుగా చేసిండ్రు. వీటి నుంచి బయటపడే కోసం ఎంతోమంది మహనీయులు, మరి ముఖ్యంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మన గురించి పోరాడిండ్రు. అయితే అందులో భాగంగానే మరి ఎంతోమంది పిల్లలను, వీళ్ళందరూ కూడా ఒక గ్రామము, ఒక బస్తీ, ఒక గూడెం అని అనుకుంటే ఎంతోమంది పిల్లలను ఇందులో పాఠశాలలకు పంపించి చదివించారు. అయితే పొద్దంతా పిల్లలు పాఠశాలలకు పోయి రాత్రి మరి సాయంత్రం ఇంటికి వచ్చినప్పుడు తల్లిదండ్రులు కూడా పొద్దంతా కాయకష్టం చేసి కూలీలుగా పనిచేసి వాళ్ళ ఇంటికి వచ్చిన వెంటనే వాళ్ళకు అసలే చదువు రాలేదు, వాళ్ళ పిల్లలు ఏం చదువుతున్నారో కూడా తెలుసుకునే పరిస్థితి లేదు, బయట ప్రపంచంలో ఏం జరుగుతుందన్న లోక జ్ఞానం ఈ తల్లిదండ్రులకు తెలిసే పరిస్థితి లేదు. ఇంట్లో రేడియో ఉండదు, అదేవిధంగా మరి టీవీ ఉండదు, పేపరు ఉండదు, పేపర్ వచ్చినా చదవడం రాదు, చదివితే కూడా అది నేరమైన రోజుల లోపల కొంతమంది మహనీయులు ఈ పిల్లలను, కొంతమంది మరి గొప్ప మనసున్న టీచర్లు కొంతమంది పిల్లలను, ఈ వర్గాలకు చెందిన వాళ్ళను పాఠశాలల్లో వేసిండ్రు. కొంతమంది తామే తల్లై తామే తండ్రై చదివించిండ్రు. నేను కూడా ఒక ఉపాధ్యాయుల కుటుంబంలో పుట్టిన బిడ్డను కాబట్టి నాకు తెలుసు మా తల్లిదండ్రులు ఎంత కష్టపడి మారుమూల అటవీ ప్రాంతాల్లో పేద పిల్లల్ని చదివించిండ్రు. కానీ మరి పిల్లలు బడి నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఇచ్చిన హోంవర్క్ కానీ, లేకపోతే రకరకాల మరి పాఠాలు ఏ విధంగా చదువుతున్నారన్న కనీసమైన జ్ఞానం తల్లిదండ్రులు లేనందువల్ల చాలామంది కూడా 10వ తరగతిలోనే మరి చదువు వదిలేయడం, ఇంటర్మీడియట్లో చదువు వదిలేయడం, డిగ్రీలు చదువు కూడా చదువు వదిలేయడం, మరి ఇంటి బాధ్యతలన్నీ కూడా వాళ్ళ భుజాల మీద పడడం, లేత భుజాల మీద పడడం, దానివల్ల వాళ్ళు మళ్ళీ పెళ్లి చేసుకొని వాళ్ళు కూడా మళ్ళీ తండ్రులు అవ్వడం, ఈ పరంపర అనేది చాలా సంవత్సరాలుగా సాగింది, ఇప్పుడు కూడా సాగుతూనే ఉన్నది. కానీ 1972వ సంవత్సరంలో ఆనాటి తెలుగు రాష్ట్రాల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవ శ్రీ పివి నరసింహారావు గారు, వారు దేశ ప్రధానిగా కూడా పనిచేశారు. సో ఆ పివి నరసింహారావు గారి హయాంలో తెలుగు రాష్ట్రాల్లో 3 గురుకుల పాఠశాలలు పెట్టి ఆ గురుకుల పాఠశాలల్లో విద్యార్థులను సెలెక్ట్ చేసి, అంటే ఇంత పెద్ద సమూహంలో కొంతమంది విద్యార్థులను పెద్ద పోటీ పరీక్ష నిర్వహించి అందులో నిష్ణాతులైన ప్రతిభావంతులైన విద్యార్థులను సెలెక్ట్ చేసుకొని వాళ్ళను గురుకుల పాఠశాలల్లో పెట్టి
ఉపాధ్యాయులే అక్కడ నివాసం ఉండి తామే తల్లై తామే తండ్రి చదివించారు. ఎందుకంటే ఈ పేద పిల్లల తల్లిదండ్రులకు వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారో, ఏం చదువుతున్నారో, ఎలా చదవాలో తెలియదు. కాబట్టి ఉపాధ్యాయులే తల్లులు తండ్రులే ఆ పిల్లలందరినీ కూడా గురుకుల పాఠశాలలో పెట్టి చదివించారు. ఈ విధంగానే కొన్ని మిషనరీ స్కూల్స్ కూడా మరి 19వ శతాబ్దంలో 20వ శతాబ్దంలో పెద్ద ఎత్తున కూడా తెలుగు రాష్ట్రాల్లో దేశవ్యాప్తంగా పెట్టిన, మరి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో పెట్టి బోర్డింగ్ స్కూల్స్ అంటారు. బోర్డింగ్ స్కూల్స్లో కూడా చాలామంది విద్యార్థులను చదివించారు. అక్కడ కూడా ఉపాధ్యాయులు తామే తల్లి తామే తండ్రి చదివించారు. ఆ బోర్డింగ్ స్కూల్స్ నుంచి, ఆ గురుకుల పాఠశాల నుంచి విద్యార్థులు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా చాలా గొప్ప గొప్ప పొజిషన్లలో ఉన్నారు. మరి అక్కడి నుంచి పివి నరసింహరావు గారి సమయం నుంచి ఎన్టీ రామారావు గారి సమయంలో 3 గురుకుల పాఠశాలపై 46 గురుకుల పాఠశాలని తెలుగు రాష్ట్రాల్లో. దాని తర్వాత మరి తెలంగాణ వచ్చిన తర్వాత గౌరవ కేసీఆర్ గారు తెలంగాణ వచ్చిన తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 125వ జన్మదినం నాడు 300 గురుకుల పాఠశాలను ఒక్కసారిగా 2 సంవత్సరాల్లోనే 1000 దాదాపుగా 1000 గురుకుల పాఠశాలలుగా చేసి ఈ దాదాపుగా 7 లక్షల మంది విద్యార్థులకు గురుకుల విద్య అందే విధంగా చూశారు. ఎస్సీ గురుకుల పాఠశాలలు, ఎస్టీ గురుకుల పాఠశాలలు, బీసీ గురుకుల పాఠశాలలు, మైనారిటీ గురుకుల పాఠశాలలు, అదేవిధంగా జనరల్ గురుకుల పాఠశాలలు, కేజీబీవీలు, మోడల్ స్కూల్స్, ఎక్కడ వీలైతే అక్కడ ఈ పేద విద్యార్థుల తల్లిదండ్రులకు ఈ పిల్లలు ఏం చదువుతున్నారో, ఏం చదవాలో, చదివిన తర్వాత ఎలాంటి కెరియర్ వైపు వెళ్ళాలి, వాళ్ళు పైలట్లు కావాలన్నా, డాక్టర్లు కావాలన్నా, ఇంజనీర్లు కావాలన్నా, సినిమా యాక్టర్లు కావాలన్నా, ఇవన్నీ కూడా తెలిసే పరిస్థితి ఆ పేద తల్లిదండ్రులకు లేదు. ఎందుకంటే తెలంగాణ సమాజం అణచివేయబడ్డది. నాటి ఆంధ్ర పాలకుల చేతిలో మరి ఘోరంగా అణచివేయబడ్డది, దోపిడీకి గురి కాబడ్డది. కాబట్టి తెలంగాణ సమాజంలో చదువు అనేది పెద్దగా లేదు మరి తల్లిదండ్రులకు. కాబట్టి గురుకుల పాఠశాలను పెద్ద ఎత్తున ఆనాడు కేసీఆర్ గారు పెట్టారు. అదొక్కటే కాకుండా మరి మొట్టమొదటిసారిగా దేశంలో డిగ్రీ కళాశాలలు కూడా పెట్టారు. 12వ తరగతి తర్వాత ఈ పేద వర్గాలకు చెందిన అమ్మాయిలు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, చిన్నతనంలోనే తల్లులు అవుతున్నారు. వాళ్ళు తల్లులు కాకుండా మరి వాళ్ళు చిన్నతనంలోనే పెళ్ళిళ్ళు చేసుకోకుండా, పెళ్లి బారిన పడకుండా వాళ్ళు పెద్దగా అయ్యి వాళ్ళు కూడా పీజీలు, పిహెచ్డీలు చేసి వాళ్ళు కూడా పెద్ద ఎత్తున ఉద్యోగాలు చేసి అప్పుడు స్వతంత్రంగా ఉన్నప్పుడు పెళ్లి గురించి ఆలోచించాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, ఆర్థికంగా స్వతంత్రంగా ఉండాలని చెప్పేసి ఆనాడు దాదాపుగా 75 మహిళా డిగ్రీ కళాశాలలు కూడా పెట్టిండ్రు. ఇక్కడి నుంచి బస్తీల నుంచి, గూడాల నుంచి విద్యార్థులందరూ స్కూల్కి పోయి దాదాపుగా 7 సంవత్సరాలు చదివి ఒక్కొక్క విద్యార్థి మీద తెలంగాణ ప్రభుత్వం దాదాపుగా ₹1,00,000 ఖర్చు చేసింది 1 సంవత్సరానికి. సో అలాంటి గురుకుల పాఠశాలలో, గురుకుల డిగ్రీ కళాశాలలో చదువుకున్న ఈ విద్యార్థులు రేపు వాళ్ళు బయటి ప్రపంచంలోకి పోయిన తర్వాత వేల మంది డాక్టర్లు అయినరు, వేలాది మంది ఇంజనీర్లు అయినరు, అదేవిధంగా కొంతమంది ప్రాజెక్టులు కట్టే ఇంజనీర్లు అయినరు, విమానాల పైలట్లు అయినరు, విమానాలను రిపేర్ చేసే ఇంజనీర్లు అయినరు, అదేవిధంగా విమానాల్లో ప్రయాణించే బిడ్డలు అయినరు, కొంతమంది కార్లు కొనుక్కునే స్థాయికి ఎదిగినరు, కొంతమంది సినిమా రంగంలో స్థిరపడ్డారు, కొంతమంది టీవీ రంగంలో స్థిరపడ్డారు, కొంతమంది పెద్ద పెద్ద ఇళ్ళు కట్టుకున్నారు, ఇంకా కొంతమంది అమెరికా, ఆస్ట్రేలియా, లండన్ లాంటి విదేశాలకు సరిహద్దు దాటిపోయి పెద్ద పెద్ద బంగళాలు కూడా కట్టుకున్నారు. ప్రపంచంలో దాదాపుగా ప్రతి ఖండంలో కూడా ఈ గురుకుల పాఠశాలల్లో ఒకప్పుడు మూతికి ముంత, నడుముకు చీపురు కట్టుకొని బానిసలుగా బతికిన కుటుంబాల నుంచి గురుకుల పాఠశాలల్లో చదువుకున్న ఈ విద్యార్థులందరూ కూడా ఇప్పుడు ప్రపంచంలో రకరకాల విలక్షణమైన జీవితాలు జీవిస్తున్నారు. కానీ ఈరోజు ఈ వీడియో నేను ఎందుకు చేయాల్సి వస్తుందంటే, ఈరోజు ఈ కాంగ్రెస్ పాలనలో ఇవాళ మేము మా మాజీ మంత్రులు అందరం కలిసి మేము గౌలిదొడ్డి గురుకుల పాఠశాలకు పోతే ఆ పిల్లల బాధలు చూస్తే వర్ణనాతీతంగా ఉన్నది. వాళ్లకు గత నెల నుంచి ఎంతో ప్రతిభావంతులైన బిడ్డలు గౌలిదొడ్డి గురుకుల పాఠశాలలో ఉంటే ఆ ప్రతిభావంతులైన బిడ్డలకు గత నెల నుంచి సీనియర్ ఫ్యాకల్టీ అంటే అత్యంత అద్భుతంగా పాఠాలు చెప్పి ఐఐటీలకు, నీట్లకు నీట్ అంటే మెడికల్ కాలేజీలకు పిల్లలను పంపించే పోటీ పరీక్షనే నీట్, అదేవిధంగా ఐఐటీలకు, ఎన్ఐటీలకు, అదేవిధంగా మరి కామర్స్ కోర్సులకు పంపించే ఉపాధ్యాయులు గత నెల నుంచి గౌలిదొడ్డి గురుకుల పాఠశాలలో లేరు. 3 నెలల నుంచి ఆ ఉపాధ్యాయులకు జీతాలు రావడం లేదు.
బాయ్స్ పాఠశాలలో అయితే, గౌలిదొడ్డి బాలుర పాఠశాలలో అయితే 3 నెలల నుంచి ఆ పాఠశాలకు ప్రిన్సిపల్ లేడు. పిల్లల యూనిఫామ్ అస్తవ్యస్తంగా ఉన్నది, తల క్షౌరం అలాగే పెరిగి ఉన్నది, కాలికి చెప్పులు కూడా సరిగా ఈ బిడ్డలకు లేవు. అదేవిధంగా అక్కడున్న చాలామంది పార్ట్ టైం టీచర్లు ఏం చెప్పిండ్రయ్యా అంటే, కనీసం ఈ పిల్లల పోటీ పరీక్షలకు తయారు చేసే ప్రశ్నాపత్రాలను జిరాక్స్ తీసుకోవడానికి కూడా జిరాక్స్ పేపర్లు దొరకడం లేదు అని అక్కడున్న పంతులు మాకు చెప్పడం జరిగింది. నేను ఇలా తెలంగాణ తల్లిదండ్రులకు, ఇది నేను రాజకీయాల కోసం మాట్లాడడం లేదు, నేను తల్లిదండ్రులు కాంగ్రెస్లో ఉండవచ్చు, తల్లిదండ్రులు బీజేపీలో ఉండవచ్చు, తల్లిదండ్రులు కమ్యూనిస్టులు ఉండవచ్చు, తల్లిదండ్రులు బీఆర్ఎస్ పార్టీలో ఉండవచ్చు, తల్లిదండ్రులు ఏ పార్టీలో అయినా ఉండవచ్చు, కానీ ఇది రాజకీయాలకు అతీతంగా గురుకులాల గురించి ఆలోచించమనే విజ్ఞప్తి నేను తల్లిదండ్రులందరికీ కూడా చేస్తున్నా. అదేవిధంగా మేధావులకు చేస్తున్నా, ప్రశ్నించే మేధావులందరూ చేస్తున్నా, విద్యావేత్తలకు చేస్తున్నా. గురుకుల పాఠశాలల్లో చదివే బిడ్డలందరూ కూడా మన బిడ్డలే. వీళ్ళందరూ కూడా ఈ లక్షలాది మంది బిడ్డల నుంచి పోటీ పరీక్షల్లో నెగ్గి, ప్రభుత్వం పెట్టిన పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణులై మెరిట్ ఉన్న బిడ్డలే ఇక్కడికి వచ్చి వాళ్ళందరూ కూడా ఇక్కడి నుంచి పాస్ అయ్యి ఎంతోమంది పైలట్లుగా, డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, సినిమా యాక్టర్లుగా, అదేవిధంగా మరి అకౌంటెంట్లుగా, ఫ్యాక్టరీలో పనిచేసే ఆఫీసర్లుగా, అదేవిధంగా ప్రపంచంలో నలుమూలలకు పోయే బిడ్డలుగా వీళ్ళందరూ కూడా ఉండి వాళ్ళ కుటుంబాలను ఈ పేదరికం నుంచి విముక్తి చేసి మరెందరో పిల్లలను వాళ్ళలాగా తయారు చేసే గొప్ప కార్యక్రమం జరుగుతూ ఉంటే ఈరోజు ఆ పిల్లల నోట్ల మట్టి కొట్టబడుతున్నది. 83 రూపాయలు ఎన్నో నేరాలు చేసి జైల్లో మగ్గుతున్న ఖైదీలకు 83 రూపాయలు రోజుకు తిండికి ఖర్చు అయితే, గురుకుల పాఠశాలల్లో ఉండే విద్యార్థులకు గవర్నమెంట్ పెట్టే ఖర్చు కేవలం 36 రూపాయలే. ఖైదీకి 83 రూపాయలు, ఒక్కొక్కరికి 71 రూపాయలు, విద్యార్థులకు 36 రూపాయలు. నేను ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నా, అయ్యా మీరు ఖైదీలకు పెట్టండి, రోగులకు పెట్టండి, మాకేం అభ్యంతరం లేదు, కానీ ఈ విద్యార్థులకు వాళ్ళకు డైట్ ఛార్జీలు పెంచండి, వాళ్ళకు రకరకాల సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ని ఇవ్వండి. మీరు ఆ జీవో లేదు, ఈ జీవో లేదని ఇలా విద్యార్థుల జీవితాలతో ఆడుకోకండి. ఈ పిల్లలకి ఇంతవరకు యూనిఫామ్ లేదు, బూట్లు లేవు, కప్పుకోవడానికి దుప్పట్లు లేవు, రానున్నది చలికాలం, చలికాలంలో కప్పుకోవడానికి రగ్గులు లేవు, వేసుకోవడానికి మ్యాట్రెస్లు లేవు. ఎక్కడ పండుకుంటారు పిల్లలు? వేసుకోవడానికి యూనిఫామ్ లేదు, మ్యాట్రెస్లు లేవు, నైట్ డ్రెస్సులు లేవు. ఇవన్నీ ఇచ్చేవారు ఒకప్పుడు, ఇప్పుడెందుకు ఇవ్వలేకపోతున్నారు? నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ఇది పార్టీలకు అతీతంగా ఆలోచించండి తల్లిదండ్రులు. ఇది కాంగ్రెస్ పార్టీ, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ, లేకపోతే బీజేపీ, లేకపోతే ఇంకేదో పార్టీ కాదు. ఇది మన తెలంగాణ బిడ్డల భవిష్యత్తుకు సంబంధించిన సమస్య. ఒకప్పుడు పిల్లలు క్రీడలకు పోతే విపరీతంగా డబ్బులు పెట్టి, గత 10 సంవత్సరాల్లో విపరీతంగా డబ్బులు పెట్టి ఆనాటి కేసీఆర్ ప్రభుత్వం వీళ్ళందరినీ రకరకాల రాష్ట్రాలకు, ప్రపంచ దేశాలకు పంపించింది. కానీ ఈరోజు మేము గౌలిదొడ్డికి పోతే పిల్లలు ఏడుస్తున్నారు. మేము ఇప్పటికే మాకు డబ్బులు ఇవ్వక, మాకు పీఈటీ టీచర్లను, మా స్పోర్ట్స్ కోచెస్ను తీసేసినందువల్ల ఈరోజు మేము 3 టోర్నమెంట్స్ మిస్ అయ్యాము. ఆగర్భ శ్రీమంతులు ఆడే గోల్ఫ్ ఏదైతే ఉందో, ఆ గోల్ఫ్ నేర్పించడం కోసం గోల్ఫ్ అకాడమీ గౌలిదొడ్డిలో పెడితే ఈరోజు వాళ్ళు 4 టోర్నమెంట్లు మిస్ అయ్యారు. 100కు పైగా మెడల్స్ సంపాదించింది బిడ్డలు, కూలీల బిడ్డలు. వీళ్ళు ఎవరైనా, వాళ్ళ తల్లిదండ్రులు కాంగ్రెస్ పార్టీలో ఉండొచ్చు, బీఆర్ఎస్లో ఉండొచ్చు, బీజేపీలో ఉండొచ్చు, కానీ ఇలా తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిందంటే పార్టీలకు అతీతంగా ఈ బిడ్డల చదువు జరగాలి. ఇలా ఎందుకు మేము మా మాజీ మంత్రులము మేమందరం కూడా ఎందుకు పోయినామంటే ముఖ్యమంత్రి గారు పోవడం లేదు. ముఖ్యమంత్రి గారు పోవడం లేదు కాబట్టి వాళ్ళ అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. 1000 కోట్ల బడ్జెట్ ఉంటే కేవలం 2 లక్షల రూపాయలు, 1000 కోట్ల బడ్జెట్ ఎక్కడ, 2 లక్షల రూపాయల పారితోషికం కూడా విద్యార్థులకు ఇచ్చి వాళ్ళను జోర్డాన్ దేశానికి పంపించలేరా? అగసారా నందిని అనే ఒక పేద సామాజిక వర్గానికి చెందిన బిడ్డ ఏసియాలో కాంస్య పథకం తెచ్చుకుంటే క్రీడల్లో ఆ అమ్మాయి కనీసం 300 గజాల భూమి కూడా ఇవ్వలేరా? 1 కోటి రూపాయల పారితోషికం కూడా ఇవ్వలేరా? క్రికెటర్ సిరాజ్కి ఇచ్చినప్పుడు, బాక్సర్ నిఖత్ జరీన్కి ఇచ్చినప్పుడు అగసారా నందిని ఏం పాపం చేసింది? ఒక్కసారి ఆలోచించండి తెలంగాణ సమాజమా. నేను అందుకొరకే తల్లిదండ్రులందరికీ కూడా చేతులు జోడించి కోరుకుంటున్నాను, అయ్యా అమ్మ దయచేసి ఈ పిల్లలందరూ కూడా మన పిల్లలే. ఈ పిల్లలందరూ కూడా రేపు తెలంగాణ భవిష్యత్తును
కాపాడే పిల్లలు, తెలంగాణ పేరును అగ్రస్థానంలో నిలిపే పిల్లలు, మనందరినీ పేదరికం నుంచి విముక్తి చేసి మూతికి ముంత నడుముకు చీపురు ఉన్న బానిస జీవితాల నుంచి, ఈ గుడిసెల్లో బతికే జీవితాల నుండి రేపు బంగళాల్లోకి తీసుకుపోయే బిడ్డలే ఈ పాఠశాలలో చదువుతున్న బిడ్డలు. పార్టీలకు అతీతంగా ఈ బిడ్డల గురించి ఆలోచించండి. మీ స్థానిక ఎమ్మెల్యే గారిని అడగండి, ఎందుకు మీరు గురుకుల పాఠశాల మీద మాట్లాడడం లేదు? మీ స్థానిక మినిస్టర్ గారిని అడగండి, ఎందుకు మీరు క్యాబినెట్లో మా గురుకుల పాఠశాల గురించి చర్చించడం లేదు? మీరు ముఖ్యమంత్రి గారిని అడగండి, ఎందుకు మీరు నిర్ణయాలు తీసుకోవడం లేదు? మా పిల్లల సైనిక్ స్కూల్ ఎందుకు క్లోజ్ చేస్తున్నారు? మా పిల్లల మ్యూజిక్ స్కూల్ ఎందుకు క్లోజ్ చేస్తున్నారు? మా పిల్లల ఫార్మసీ కాలేజ్ ఎందుకు క్లోజ్ చేస్తున్నారు? మా పిల్లల న్యాయ కళాశాల ఎందుకు క్లోజ్ చేస్తున్నారు? మా పిల్లలకు చదువు చెప్పే ఉపాధ్యాయులకు గత 3 నెలల నుంచి జీతాలు ఎందుకు ఇవ్వడం లేదని తల్లిదండ్రులుగా మీరందరూ అడగాల్సిన అవసరం ఉన్నది. మనం అందరం భార్యాభర్తల ఒప్పందంతోనే ఈ బిడ్డలని ప్రపంచంలోకి తీసుకొచ్చినాం. మనందరూ ఆ పేదరికం పోవాలనే ఆనాడు ప్రభుత్వం పెట్టిన గురుకుల పాఠశాలలో ఈ పిల్లలను చదివించి, ఇంగ్లీష్ మీడియంలో చదివించి, ఒక్క పైసా ఖర్చు కాకుండా ఇంగ్లీష్ మీడియంలో చదివించి ఇంత గొప్ప గొప్ప విమానాలు, కార్లు, బంగళాల్లో, సినిమా రంగంలో, విదేశాల్లో, అదేవిధంగా డాక్టర్లు, ఇంజనీర్లుగా మార్చే పరిస్థితి వస్తుందనే కదా మనం తీసుకొచ్చింది. ఎందుకు తెలంగాణ సమాజం గురుకులాల మీద ఇంత వివక్ష జరుగుతూ ఉంటే మౌనంగా ఉన్నది? తెలంగాణ సమాజమా, ఒక్కసారి నిద్రలేయండి. తల్లిదండ్రులారా, ఒక్కసారి నిద్రలేరండి. ఇది కేవలం ఎస్సీల సమస్య మాత్రమే కాదు. బీసీ గురుకులాలు, మైనారిటీ గురుకులాలు, అదేవిధంగా గిరిజన గురుకులాలు, ఎక్కడ చూడు బడ్జెట్ లేదు, బడ్జెట్ లేదు, బడ్జెట్ లేదు అంటున్నారు. మరి బడ్జెట్ అంతా ఎక్కడ పోతున్నది? 2 లక్షల బడ్జెట్ ఉన్నప్పుడు గురుకులాల మొత్తం బడ్జెట్ కలిపితే ఒక 5,000 కోట్లు, 6,000 కోట్లు. 2 లక్షల బడ్జెట్లో 6-7 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం ఈ చిన్నారి పిల్లల కోసం ఖర్చు పెట్టలేదా? ఒక్కసారి ఆలోచించండి. తల్లిదండ్రులారా, మీరు కూలీలు కావచ్చు, మీరు ఇటుక బట్టీల్లో పనిచేసే కార్మికులు కావచ్చు, మీరు వలస కూలీలు కావచ్చు, డ్రైవర్లు కావచ్చు, క్లీనర్లు కావచ్చు, ఆటోలు నడుపుకునే వ్యక్తులు కావచ్చు, ఇళ్ళల్లో పనిచేసే మహిళలు కావచ్చు, కానీ మన కడుపు జించుకొని పుట్టిన బిడ్డలను ఇక్కడ చదివిస్తున్నప్పుడు తప్పనిసరిగా ఈ బిడ్డల గురించి మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. ఈ బిడ్డల గురించి మీ స్థానిక ప్రజాప్రతినిధులను నిలదీయాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళందరూ పోయి ఈ ప్రభుత్వాన్ని, గాఢ నిద్రలో ఉన్న ప్రభుత్వాన్ని మేల్కొల్పాల్సిన అవసరం ఉన్నది. మీరు ఎవరెవరికో డబ్బులు ఇస్తున్నారు, మా బిడ్డల పొట్ట ఎందుకు కొడుతున్నారు? మా బిడ్డలు పరీక్షల్లో రాయడానికి కనీసం పేపర్ కూడా దొరకడం లేదా అనే ప్రశ్న అడగాల్సిన అవసరం ఉన్నది. మా బిడ్డలకు చదువు చెప్పే టీచర్లకు జీతాలు ఇవ్వడానికి మీకేం అడ్డం వస్తున్నది? రాజకీయాలకు అతీతంగా దీని గురించి మనం అందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉన్నదని చెప్తూ, మిత్రులారా, దయచేసి మీరేమనుకోకండి. దయచేసి ఈ వీడియోని అన్ని గూడాలకు, అన్ని బస్తీలకు, అన్ని గ్రామాలకు, అన్ని పట్టణాలకు, అన్ని వర్గాల ప్రజలకు, మరి ముఖ్యంగా పేద వర్గాల ప్రజలకు షేర్ చేసి ఈ విషయాన్ని అందరు కూడా చెప్పండి. ఇది ఒక్కరి భవితవ్యం కాదు. 7 లక్షల నుంచి 8 లక్షల మంది తెలంగాణ బిడ్డలు, అత్యంత ప్రతిభావంతులైన బిడ్డలు ఈరోజు టీచర్లు లేక విలవిల్లాడుతున్నారు, ఏడుస్తున్నారు. వాళ్ళందరి జీవితాలు మార్చాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళందరి భవిష్యత్తు కాపాడాల్సిన అవసరం ఉన్నది. అప్పుడే తెలంగాణ దేశంలో అగ్రస్థానంలో ఉంటుందని చెప్తూ మరొక్కసారి మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నా. జై భీమ్, జై తెలంగాణ.